దస్తగిరి అహ్మద్, జన విజ్ఞాన వేదిక, ఉదయగిరి ప్రాంతంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకు ముందే ప్రైవేట్ మేనేజ్డ్ హాస్టల్స్ ఉండేవి. గవర్నమెంట్ ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు హాస్టల్ను నిర్వహించి ఆ హాస్టల్కు 3 నెలలకో 6 నెలలకో బిల్లులు ఇస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి ఉండేది. కాలక్రమేణా గవర్నమెంటు అనేక చోట్ల హాస్టల్స్ పెట్టి విద్యార్థుల ఉన్నతి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసము ప్రభుత్వ ఆధారంలో హాస్టల్స్ పెట్టి రన్ చేయడం జరిగింది. తర్వాత విద్యార్థులు ఎక్కువ మంది చదువుకోవడము, ఎక్కువ మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువ మంది ఉద్యోగాల్లోకి రావడము, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం, వాళ్ళ జీవితాలను బాగుపరచుకోవడం జరిగింది. అయితే కాలక్రమేణా ఈ ఉదయగిరి ప్రాంతం అనేటిది నెల్లూరు జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ లేనటువంటి దరిద్రపు పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏర్పడింది. దీనికి ఎవరిని అడగాల? ఈరోజు ప్రభుత్వాన్ని ఈ దృష్టితో మేము ప్రకటన చేస్తూ ఉన్నాము. ఇంత దరిద్రంలో ఉన్నటువంటి, ఇంత వెనుకబడినటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులందరూ కూడా చాలా పేదోళ్ళు. ఈ పేదోళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలంటే హాస్టల్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలా. ఇటువంటి ప్రదేశంలో హాస్టళ్ళు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ హాస్టల్ చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి బిల్డింగ్ కట్టారు. ప్రస్తుతము ఆ ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ కాడ హై స్కూల్ కూడా శాంక్షన్ అయ్యి హై స్కూల్ కూడా రన్ అవుతూ ఉంది. ఇప్పటికైనా అక్కడ పెడితే ఆ హాస్టల్ కూడా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి ఉంది. తర్వాత ఈ హై స్కూల్ గ్రౌండ్లో బాలికల హాస్టల్ ఉన్నది. అది ఇంటీరియర్, అప్పుడు హై స్కూల్ అనేటిది ఈ టౌన్లో ఉన్నది కాబట్టి అక్కడ లేడీస్ ఉండాలంటే కష్టం కాబట్టి ఆ హాస్టల్ ఎత్తిపోయింది. ప్రస్తుతం హై స్కూల్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఆ హాస్టల్ పెడితే అది కూడా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉదయగిరి పట్టణంలో 3 ఉన్నాయి. డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. దీంట్లో చదివేంటి విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కూడా ఇంత అన్నం తీసుకుని ఇక్కడికి వచ్చి తినేటువంటి పరిస్థితి ఉంది. ఆ బిడ్డలకందరికీ హాస్టల్ ఏర్పాటు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులందరూ కూడా పేదోళ్ళు కాబట్టి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. దాదాపు ఒక 20 సంవత్సరాల ముందే డిగ్రీ కాలేజ్కు అటాచ్డ్గా హాస్టల్ పెట్టమని చెప్పి ఇక్కడ ఉండేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థి సంఘాలన్నీ డిమాండ్ చేస్తే అప్పుడు విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హాస్టల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. కానీ అటాచ్డ్ హాస్టల్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులైనా కానీ చొరవ తీసుకునేసి ఉదయగిరి ప్రాంతంలో హాస్టళ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ హాస్టల్స్ లేనందువల్ల చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్స్ను ఆపాలంటే ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే ఆయుధం కాబట్టి వాళ్ళు చదువుకోవాలంటే ఈ హాస్టల్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.